లవ్ జిహాద్ కేసుల్లో మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం, అలాగే పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కానీ పోలీస్ స్టేషన్లో కేసు మాత్రమే నమోదు చేయించగలుగుతున్నాం. ఆ కేసులకి సపోర్ట్గా హిందూ ఆడపిల్లలకి కుటుంబంతో సహా ఎవరూ ఉండడం లేదు. దీన్ని ఎవరు పట్టించుకోవాలి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది? స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఉమెన్స్ కమిషన్ ఏం చేస్తుంది? నేషనల్ రైట్స్ ఫర్ ఉమెన్స్ కమిషన్ ఏం చేస్తుంది? వీటన్నిటి మీద నేను 2 రోజుల కిందట పెద్ద యుద్ధమే చేశాను. ఎందుకంటే ఉమెన్ రైట్స్ కింద ఉమెన్ ఉంటున్నారు నేషనల్ స్థాయిలోనూ స్టేట్ స్థాయిలో. ఒక్క కేసైనా లవ్ జిహాద్ కేసు పట్ల వీళ్ళు స్పందించినటువంటివి ఎన్ని ఉన్నాయో నాకు చెప్పండి. ఈరోజు నేను ప్రెస్ మీట్కి అందుకే వచ్చాను. ఈ ప్రెస్ మీట్ వేదికగా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఎన్ని లవ్ జిహాద్ కేసులకి ఉమెన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ కానివ్వండి, స్టేట్ కమిషన్స్ కానీ కలగజేసుకుంటున్నాయి, సపోర్ట్ ఇస్తున్నాయి? పేరుకు మాత్రమే కమిషన్స్ ఉన్నాయి, పని చేస్తున్నాయా ఉమెన్ కోసము? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. చాలామందికి నేను ఒక విషయం చెప్పాలి ఏంటి అని అంటే, ఈ లవ్ జిహాద్ కేసు 17 సంవత్సరాల కిందట మా రిలేటివ్స్, మా చాలా క్లోజ్ రిలేటివ్స్ ఇంట్లోనే జరిగింది. మీకు తెలుసా అంటే ఇది? చాలా అంటే ఆ పిల్లని ఈ లవ్ జిహాద్ పేరుతోటి ఒక ముస్లిం పిల్లవాడు ప్రేమించి పెళ్లి చేసుకుని మాకు చెప్పకుండా ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతే కోపంతో మా బంధువులు వదిలేస్తే ఆ పిల్ల చివరికి ఒక ఫోన్ కాల్ వస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళారు వాళ్ళు. తీరా చూస్తే ఆ పిల్ల సిచ్యువేషన్ చూస్తే నన్ను పిలిచారు. నేను వెళ్ళి చూసేసరికి కడుపు తరుక్కుపోయింది. ఆ పిల్ల 7 months గర్భవతి. పిల్లకి తిండి పెట్టి 1 రోజులైంది. 1 రోజులు ఎలా బతికింది అనే పిచ్చి ప్రశ్నలు వేయకండి. పిల్ల ఇలా అయిపోయింది. చాలా అందంగా ఉన్నటువంటి పిల్ల. ఏంటమ్మా అంటే, తిండి పెట్టరు ఇంట్లో, నిన్నెందుకు పోషించాలి అని మాట్లాడుతున్నారు. అప్పటికే ఆ పిల్లకి బుర్కా వేసేశారు, మతం మార్చేశారు. అన్నీ చేసినా కూడా ఎందుకు నిన్ను హింసిస్తున్నారు అని అంటే, నీ పేరు మీద కట్నం ఏమైతే ఉంటుందో ఆ డబ్బులు తీసుకురమ్మని. నేను నా వాళ్ళని ఎదిరించి వచ్చాను, నేను వెళ్ళను అని ఆ పిల్ల ఆత్మాభిమానంతో ఉంటే కొట్టి 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 హింసిస్తే నేను పోయి ఆ పిల్లని విడిపించుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, ఇంక ఇప్పుడంటే ధైర్యంగా మేము నిలబడడానికి కారణం అదేనండి. వచ్చి కేసులు పెడుతున్నాం. కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పరువు పోతుంది అని చెప్పి ఆ పిల్లకి విడాకులు ఇచ్చేసి బయటికి గర్భవతి 7 నెలల గర్భవతిని తెచ్చుకున్నాం మేము ఇంటికి. తెచ్చుకున్న తర్వాత మా బంధువులు పిల్లవాడే ముందుకొచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆ పిల్ల కథ సుఖాంతమే అని అనుకోవచ్చు. కానీ ఎంతమంది ఆడపిల్లలు ఎంత బలి అవుతున్నారో, దీని వెనక చరిత్ర ఏమిటో దయచేసి నేను మీడియా మిత్రులను కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఇది మనది కాదు, ఇది రాస్తే మా యాజమాన్యం ఊరుకోదు, ఇది రాస్తే ఇది చేస్తే మన ప్రోటోకాల్ కాదు అని మాట్లాడేటటువంటి దాని నుంచి దయచేసి మీడియా మిత్రులు కూడా బయటికి రావాలి. ఎందుకంటే నేను నా ఇంట్లో 17 సంవత్సరాల కిందట ఉన్న కేసుని నేను జనం మధ్యకి ఈ విస్తృతంగా తీసుకెళ్ళి ఉంటున్నట్టయితే నేను ఇంకా చాలామందిని కాపాడేదాన్ని ఏమన్నా. ఇప్పటికీ నేను ఆ గిల్టీ ఫీలింగ్లో నేను ఉండిపోతా. అప్పుడు ఎందుకు అని అంటే, పరువు పోతుంది, మనది బయటికి పెట్టుకోకూడదు. అప్పుడు కూడా సెక్యులరిజం అనేటటువంటి ఒక అంధ బిలీఫ్ తోటి నేను ఉన్నాను. ఆ తర్వాత ఎన్ని కేసులు నేను చేశానో నేను చెప్పలేను. ఈ ప్రాతిపదికన పోలీస్ స్టేషన్ల చుట్టూ మేము తిరుగుతున్నాం. మేమెవరూ బంధువులం కాదండి. నేను చెప్పిన స్టోరీ ఎప్పుడో 17 సంవత్సరాల కిందటి. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళా ప్రతి ఆడపిల్లది, ఇక్కడి నుంచి బోర్డర్లు దాటే ప్రతి ఆడపిల్లకి మేము బంధువులం కావు. కానీ ఎందుకు వెళ్తున్నామంటే ఆ ప్రమాదం రేపొద్దున మన ఇంట్లోకే వస్తుంది. ఆ ప్రమాదం ఇది ఏదైతే ఇంత నైరాశ్యంగా మనం వదిలేశామో, ఈరోజు NIA వరకు వెళ్ళింది అనంటే, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వచ్చింది అనంటే మన నిర్లక్ష్యం కాదా? అది మన చేతగానితనం కాదా? అది నేను ఈరోజు అడుగుతున్నాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది? స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది? వీళ్ళు ఆడపిల్లలకి ఎంత అండగా నిలబడి ఉన్నారు? సుమోటోగా ఈ కేసులు ఎందుకు తీసుకోరు అనేదే నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వము ఇన్వాల్వ్ అయితేనే ఈ క్రైమ్ను మనం అరికట్టగలుగుతాం. మేము ఇంతమంది మేము పోరాడుతున్నాం, పోరాడి జనంలోకి తీసుకొచ్చినా కూడా ఈరోజు NIA ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ధైర్యం వచ్చింది ఆడపిల్లల్లోకి. ఈరోజు అందరూ ఎందుకు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు? నేను ఇప్పుడు ఇందాక వచ్చే ముందే నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. మనం ఇంకా కార్పొరేట్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. BDS కాలేజ్లో చదివేటటువంటి ఒక మెడికో పెట్టింది.
ఏమని అంటే మా బీడీఎస్ కాలేజ్లోనే, మీరు కార్పొరేట్ వరకు వెళ్ళారు, మా కాలేజ్లోనే నాకు కాశీదారం కట్టుకొని నాకు రక్షగా కట్టుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి, అది కట్ చేసేశారు. రుద్రాక్షమాల వేసుకెళ్తే నన్ను ఎంత ఆత్మన్యూనతా భావానికి గురి చేశారో వెక్కిరిస్తూ అంత ఆత్మన్యూనతా భావకు గురి చేశారు. నా పండుగ సంక్రాంతి వస్తే 3 రోజులు సెలవిస్తారు, 3 రోజులు కాస్త 2 రోజులే ఇచ్చారు. 3వ రోజు మా ఇంట్లో నుంచి కదలనివ్వలేదు. ఎందుకంటే ఆంధ్రాలో పల్లెటూరులో కనుమ అనేటటువంటిది పెద్దలకి పెట్టుకునేటటువంటి పండుగ కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారు. మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. తిరిగి 3వ రోజు సెలవు తీసుకొని వెళ్తే ఏంటి అని అంటే, ఇలా మా ఇంట్లో ఇది ఉందండి అని అంటే, ఆ రోజు నీకు ఎగ్జామ్ పెడితే నువ్వు ఖచ్చితంగా కాలేజ్కి వచ్చేదానివి కదా అని హెచ్ఓడి అడిగాడంటండి. అమ్మాయి పెట్టింది ఏంటంటే 5 సంవత్సరాలు నేను ఇలాంటి కల్చర్లో నన్ను నేను హననం చేసుకుంటూ, నా వ్యక్తిత్వ హననం అవుతుంటే కూడా భరిస్తూ నేను ఎలా ఉన్నానో నాకు అర్థం కాలేదు అని చెప్పేశాను. ఈరోజు ఓన్లీ కార్పొరేట్ జిహాద్లో, లేకపోతే టీనేజ్ పిల్లలో, లేదా పేదంటి పిల్లలో ఇక్కడ లేదండి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్. చాప కింద నీరులాగా ఇది ప్రవహించేసింది. ఇవాళ పోరాటం నాదో, మేడందో, లేకపోతే చేతన్జీదో, లేకపోతే సార్దో, లేకపోతే ఇంకా కొంతమందిదో కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద గళం విప్పాల్సిందే, అడ్డుకోవాల్సిందే. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇంత పెద్ద మనము సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాం, హిందువులకి సపోర్ట్గా ఉన్న ప్రభుత్వం అని మాట్లాడుతున్నాం. ఆ ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఈ పిల్లలకి సపోర్ట్గా నిలబడుతున్నాయి, అది కూడా నేను ప్రశ్నిస్తున్నా. దీనివల్ల నాకు విమర్శలు వస్తే రానివ్వండి, నన్ను ఏమైనా మాట్లాడితే మాట్లాడేవాడి, బరాబర్ మాట్లాడేది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడిగేది ఏంటంటే, ఆడపిల్లలండి, నీ రాజ్యంలో ఉన్న ఆడపిల్లలు కాదా ఇన్ని లవ్ జిహాదులు గొంతు చించుకుని అరిచి ఆ పిల్లలను కూడా మేము పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే, ఇక కేసులన్నీ ఫైల్ చేపిస్తుంటే ఒక్క కేసు అన్న కోర్టుకు వెళ్ళింది మీరు చూసారా? ఒక్క కేసు అన్న గెలిచి పలానా వాడికి శిక్ష పడిందని చూసారా? లేదండి. కారణం ఏంటి? వ్యవస్థలు అండగా హిందువుకి లేవు. హిందువుకి ఏ చట్టమో పని చెయ్యదు. హిందువు అనేటటువంటి వాడు ఒక అస్పృశ్యుడు ఈరోజు ప్రపంచంలో, భారతదేశంలో. నేను నిజంగా చెప్తున్నాను కదా, కడుపు మండి చెప్తున్నాను. నేను ఒకప్పుడు భయంకరమైన సెక్యులర్. నేను ఈరోజు ఉన్న ప్రాంతం నిండా వాళ్ళే ఉంటారు, ముస్లిమ్సే ఉంటారు. ముస్లిమ్స్ 100 మంది ఉన్న అపార్ట్మెంట్లో నాదొక అపార్ట్మెంట్. అక్కడ ఉండే మనిషిని కూడా నేను అంటే అంత సెక్యులర్ని నేను. వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ కొనుక్కుని ఉన్న మనిషి ఈరోజు అపార్ట్మెంట్ ఖాళీ చేసి మరి నేను బయటకు వచ్చి ఈ పోరాటం చేస్తున్నాను అని అంటే, దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ మనం ఎంత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందో, అలాగే మహిళా జర్నలిస్టులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ, మనకి భావాలు సిద్ధాంతాలు ఏమన్నా ఉంటే తర్వాత పట్టుకుందాం, కానీ మహిళ ఎక్కడైనా మహిళ, ఎవరైనా మహిళ. అక్కడ ఏదో జరిగిపోతే ఒర్లి మనం మాట్లాడడం అనేది ఎంత చేస్తున్నామో, హిందువులో కూడా ఉన్న మహిళే. కల్చర్ జిహాద్ జరుగుతుంది. సంస్కృతి మీద దాడి కాదా ఇది? బొట్టు పెట్టుకోవద్దు, మంగళసూత్రాలు వేసుకోవద్దు, చీర కట్టుకోవద్దు, పండగలు చేసుకోవద్దు, ఇది కల్చర్ జిహాద్. అలాగే లవ్ జిహాద్. ఎన్ని జిహాద్లండి? జిహాద్. ఈ హుజూర్ అయిపోయాం. రేపొద్దున ఇలాగే ఉదాసీనతతోటి ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా రేపొద్దున హిజాబులు వేసుకుని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చోవాల్సిన దుస్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి నేను నిజంగా మొట్టమొదటిగా ముందుకు వచ్చి గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ కలెక్టివ్ సంస్థకి మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మేడం, మీరు ఇంకా విస్తృతం చేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు, ప్రభుత్వాలు సహకరించట్లేదు, వాళ్ళకి అసలు మానవ హక్కులే లేవు, అసలు వాళ్ళు మనుషులే కాదు అనేటటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉంచేస్తే, మీరు గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ, నిజంగా అందరినీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా మిత్రులందరికీ కూడా, దయచేసి మన ఆడపిల్లల్ని కాపాడుకుందాం. దీని మీద విస్తృతంగా కథనాలు రాయండి, ఏముందో వాస్తవాలే రాయండి. నేను అడుగుతున్నాను.